అంటున్నావు అంతేనా? కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నా తెలుసా? దేవుని సారూప్యములోకి మారేంత వరకు నువ్వు మారు మనసు పొందాలా. ఆమేన్. ఏ రూపం వచ్చేంత వరకు? దేవుని సారూప్యములోకి నువ్వు వచ్చేంత వరకు నువ్వు మారు మనసు పొందాలా. నీ హృదయం మారాలా, నీ జీవితం మారాలా, నీ మాటలు మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ స్థితిగతులు మారాలా, నీ అలవాట్లు మారాలా, నీ వేషధారణ మారాలా. కదా? అవునా కదా? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, కానీ క్రియలతో కూడిన విశ్వాసం కావాలి నీకు. హల్లెలూయా. అర్థమైందా భాష? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలట? క్రియలతో కూడినటువంటి విశ్వాసము కావాలట. క్రియలతో కూడినటువంటి విశ్వాసము. అందుకోసమనే మీరు మారు మనసు పొందుడి. నీ ఆలోచనలో మార్పు కావాలి, నీ అలవాట్లో మార్పు కావాలి, నీ మాటల్లో మార్పు కావాలి, నీ నడకల్లో మార్పు కావాలి, నీ చూపుల్లో మార్పు కావాలి, నీ తలంపుల్లో మార్పు కావాలి, నీ ఆలోచన విధానంలో మార్పు కావాలి. అంతేనా? నిజమేనా అసలు నేను చెప్పేది అవునా కదా? మార్పు కావాలి. నిన్ను ఏం కోరుకుంటున్నాడు దేవుడు అని అంటే, నువ్వు మారిన వ్యక్తిగా ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మారిన వ్యక్తి, నేనేమంటానంటే, మారినటువంటి వ్యక్తి ప్రభు కొరకు బ్రతుకుతాడు, ప్రభు ఆలోచనలు తీసుకుంటాడు, ప్రభు వాక్యానికి లోబడతాడు కదా, ప్రభు పిలుపుకు లోబడతాడు. ఎందుకు అనంటే ఆయన ఏం మారిండు? మార్పు చెందినాడు. అంతేనా కదా? మార్పు. ఇప్పుడు హల్లెలూయా. మార్పు చెప్పండి. ఏం చెందాలంట? ఏం చేయాలమ్మా? మీకు విషయం తెలుసా? ధర్మశాస్త్రము కంటే యేసుప్రభు వచ్చినాక కఠినమైన శిక్ష వచ్చింది కదా. కంటికి కన్ను అన్నాడు, పంటికి పన్ను అన్నాడు. కానీ కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? కొత్త నిబంధన ఏమన్నాడు? హల్లెలూయా. కఠినమైనటువంటి శిక్షను కొత్త నిబంధనలో మనకు. నీ కన్ను పాపం చేస్తే నీ దేహం అంతా తరగబడతారా బాబు అన్నాడు. కొత్త నిబంధనలు అన్నాడు, ఏదో నీ పన్ను తప్పు చేస్తే పన్నుని మీకేస్తాడు. కానీ కొత్త నిబంధనలు వచ్చరికి ఏమన్నాడు తెలుసా? నీ కన్ను ఏమాత్రము చెడుగా చూసినా నీ దేహాన్ని తగలబెడతా అన్నాడు. అవునా కదా? అదే బెటర్గా ఉండేది. ఇక్కడ తీసుకొచ్చి అన్నాడు అనలేదా? మరి ఇలాంటి దేవుడు పిల్లవా, ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అంటున్నాడు, నీవు ఒక సువార్తగా మారాలి లోకంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారాలంట? నువ్వు ఒక సువార్తగా మారాలి. నీ మాటలు ఇప్పుడు నేను అంటాను, చాలా చాలా మార్పు అంటే దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటే ఇక నేను మోటో చెప్పాలంటే మనం ఏమంటామంటే సిగ్గు శరం లేకుండా ఉన్నారన్న చూసినావా? ఆయనకి సిగ్గు లేదు. క్రీస్తు పట్టించుకోడు. ఎన్ని